మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యనామమున ఈ ఉదయకాలం మందు నా హృదయపూర్వక వందనములు. ఈరోజు అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చి యేసు వార్తను ప్రకటించారు అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు అని చెప్పాడు. ఇక్కడ మనం యోహాను సువార్త అనేది కూడా ఈయన కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఎవరు? యోహాను గారు. ఎవరు సువార్తను తెలియజెప్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు తనకు చెప్పినటువంటి సువార్తమానాన్ని యోహాను గారు ప్రకటిస్తూ ఉన్నారు. ఏమని ప్రకటిస్తూ ఉన్నాడు? తన పత్రిక ద్వారా యేసుప్రభు ఏం ప్రకటించాడో ఆ సువార్తను ప్రకటించాడు. ఏమని ప్రకటిస్తూ ఉన్నాడు? మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట అంటే, నేను తండ్రిని కాను, నేను ఆయన్ని కాదు, ఆయన నేను కాదు, ఆయన నన్ను పంపాడు, పంపినవాడే నన్ను పంపినాడని సాక్ష్యం ఇస్తున్నాడు అని సంగతి చెప్పాడు. రెండో మాట ఏం చెప్పాడంటే, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు అన్నాడు. అంటే దేవుని యొక్క స్వరము అంటే దేవుని యొక్క ఇప్పుడు నేను ఎలాగైతే మాట్లాడుతున్నాను నా స్వరము, ఆ స్వరం అనేది మానవులు వినలేదు అని సంగతి చెప్పాడు. మూడవదిగా ఏం చెప్పాడంటే, ఆయన స్వరూపమును చూడలేదు అన్నాడు. స్వరూపం అంటే రూపం. ఇప్పుడు నేను మిమ్మల్ని కనబడుతున్నాను, అలాగే యేసు తండ్రి అయిన దేవుని యొక్క రూపము ఆది నుండి నేటి వరకు మనుషులు చూడలేదు, ఆది నుండి నేటి వరకు మనుషులు దేవుని స్వరం వినలేదు. ఇది యేసు ప్రభు ప్రకటించిన సువార్త. 3 విషయాలు చెప్పాడు. ఒకటి, తండ్రి అనే దేవుడు ఉన్నాడు, అది నేను కాదు, ఆయన పంపాడు అని చెప్పాడు సువార్త. రెండో సువార్త ఏంటి? ఏ కాలం అందైనను, ఏ కాలం అంటే మనకు బైబిల్లో 3 కాలాలు కనబడతాయి. ఒకటి పితరుల కాలము, 2 ధర్మశాస్త్ర కాలము, 3 క్రైస్తవ కాలము. అంటే ఈ 3 కాలాల్లో కూడా ఎక్కడ కూడా ఆయన స్వరములు వినలేదు అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన ఎలా ఉంటాడో ఎవడో తెలియదు అనే సంగతి యేసు ప్రభు సువార్త ప్రకటించారు. ఈరోజు అనేక మంది ఈ సువార్తకు భిన్నంగా తప్పుడు సువార్త చేస్తున్నారు. ఏంటంటే, తండ్రి అనే దేవుడు ఒక యేసుక్రీస్తుగా వచ్చాడు, ఆయన యాక్టర్ కాదు, యాక్టింగ్ చేయడానికి ఆయన రాలేదు, ఆయన ఆ విషయం చెప్పలేదు. రెండోది, ఈరోజు చాలామంది ఇదిగో మేము దేవుడి మాట విన్నాము, దేవుడి దర్శనం మాకు వచ్చింది, దేవుడిని నేరుగా చూచానని చాలామంది క్రీస్తు విరోధులు అబద్ధికులు తయారై ఉన్నారు. వారు వాత వేయబడిన మనస్సాక్షి గల వారు, గ్రంథాన్ని సరిగ్గా విభజించకుండా దేవుడు ఉపదేశించిన ఆదేశాలు పక్కన పెట్టేసి మానవాలోచనలతో బ్రతుకుతూ మనసు ఏదైతే హృదయం మోసం చేస్తూ ఉందో ఆ బోధని చేసి ప్రజలకు సత్యాన్ని చెప్పకుండా అసత్యాన్ని ప్రకటించే పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి మాయాదర్శములు చెప్పేవారు, మాయాదర్శనం విన్నవారు, అది ఇహలోక దేవత వారి మనోన్నతను గుడితనం కూడా చేసి వారికి అసత్యమై నెట్టేస్తుంది తప్ప సత్యం వైపు వారు నిలబడిన వారు కారు సంగతి గమనించాలి. ఇది డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు వారు తాను ఏర్పరచుకున్నటువంటి అపోస్తులకు ప్రకటిస్తున్నటువంటి సువార్త. మరి గ్రంథంలో రాసినప్పటికి కూడా మేము వింటున్నామని అంటే, వాడు పరిశుద్ధాత్మను ఎదిరించేవాడు, క్రీస్తుని ఎదిరించేవాడు, తన దేవుడిని ఎదిరించేవాడు. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24లో 23-24 అయితే 22 చూద్దాము. మీరు మీకు తెలియదని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిందని ఆరాధించేవారము, రక్షణ యూదుల నుండియే కలుగుచున్నది అన్నాడు.
అంటే మనుషులకి ఆరాధన ఎలా చేయాలో తెలియదు. ఇక్కడ యేసుప్రభు ఏమన్నాడంటే మాకు తెలిసిందా మేము అన్నాడు, ఇంక్లూడ్ మీ అన్నాడు. అంటే అపోస్తులకి ప్రభువైన యేసుక్రీస్తుకి ఆరాధన ఎలా చేయాలో తెలుసు అనే విషయాన్ని సామర స్త్రీకి నేర్పిస్తూ ఉన్నాడు. యేసుప్రభు వారు సామర స్త్రీకి ఏం ప్రకటించాడు? సువార్త ప్రకటించాడు. ఏదో సరదాగా జోకులు వేసుకుని మాట్లాడడానికి వెళ్ళలేదు. 23లో అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యమును తండ్రిని ఆరాధించకాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది అన్నాడు. ఇక్కడ సమర స్త్రీకి యేసుప్రభు చెప్తున్న సువార్త ఏంటి? ఒకటి, ఆరాధన మీకు ఎలా చేయాలో తెలియదు, ఆరాధన ఎలా చేయాలో నాకు తెలుసు అన్నాడు. రెండవది, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించకాలం వచ్చున్నది, ఇప్పుడు వచ్చున్నది. దేవుడు యథార్థవంతుడు. దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు కాబట్టి సృష్టికర్త అయిన పరమాత్ముడు తన పిల్లలు యథార్థముగా దేవుడిని ఆరాధించాలి అన్నాడు. అలాగే ఆత్మతో సత్యంతో అన్నాడు. ఆత్మ పోలికలో ఉన్నటువంటి స్వరూపమైన దేవుడు ఆత్మస్వరూపమైన మనల్ని ఆత్మ ద్వారా ఆరాధన కావాలని కోరుకుంటున్నాడు. సత్యము అంటే లేఖలలో ఏం చెప్పాడో, ఎలా ఆరాధించాలని లేఖనాలు రాశాడో ఆ సత్యవాక్యం నేర్చుకొని ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్పాడు. తను ఆరాధించేవారు అట్టివారే కావాలి, తండ్రి కోరుచున్నాను అన్నాడు. అంటే ఇక్కడ కూడా నేను తండ్రిని కాదు, తండ్రి కోరుకుంటున్నాడు అనే సంగతిని ఇక్కడ కూడా ప్రస్తావించాడు. 24లో దేవుడు ఆత్మ కనుక అన్నాడు. అంటే ఇక్కడ దేవుని రూపాన్ని తెలియజెప్పాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను అన్నాడు. అంటే యేసు ప్రభు వారు లోకానికి వచ్చి ఏం చెప్పాడంటే 3 విషయాలు చెప్పాడు. ఒకటి, మీకు ఆరాధన ఎలా చేయాలో తెలియదు అన్నాడు. 2, దేవుడు ఆరాధన యథార్థముగా ఆరాధించేవారు కావాలని కోరుకుంటున్నాడు అన్నాడు. పాయింట్ నెంబర్ 3, ఆరాధించే వ్యక్తి ఆత్మతోనూ సత్యముతోనూ, అంటే దేవుడు చెప్పినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఆరాధన చేయాలని చెప్పాడు. దాని తర్వాత దేవుడు రూపాన్ని గురించి చెప్పాడు. అంటే దేవుడు ఆత్మ అంటే భౌతికమైన దేహం కలిగిన వాడు కాదు, భౌతికమైన నేతలకు కనబడ్డు అని అదృశ్యుడు అనే సంగతి ఇక్కడ మనకు తెలియజెప్పాడు. మరి ఈరోజు ఆరాధన మాకు తెలుసు అని చెప్పి డిస్కో డ్యాన్స్ వేసుకొని గెంతులు వేసుకొని ఆరాధించే బ్యాచ్ ఉన్నారు. వారికి ఆరాధన ఎలా చేయాలో తెలియదు. అలాగే యథార్థమైన ఆరాధన అంటే కూడా చాలామంది తెలియదు. ఆత్మతో సత్యమని తెలియదు, కానీ చర్చ్ బిల్డింగ్లో వర్డ్స్ అయితే రాసుకుంటున్నారు ఈరోజు. అలాగే దేవుని రూపం తెలియదు. రూపం తెలియని దేవునికి తన కుమారుని యేసుక్రీస్తు రూపాలు చేసుకొని ఏదో ఒక డమ్మీ ఫోటోలు పెట్టుకొని ఆ సిలువల్ని వాటిని పౌరల్ని మొక్కుంటామన్నాడు. వీరంతా కూడా సువార్త ఏంటో తెలియదు. యేసుప్రభు ప్రకటించిన సువార్త ముందు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రకటించిన సువార్త తెలియకపోతే ఇబ్బంది ఏంటి? వాళ్ళు దేవుని ఉగ్రత కింద ఉంటారు, నిత్య నరకానికి వెళ్తారు. అందులో డౌట్స్ పడాల్సిన అవసరం లేదు. యోహాను సువార్త 1:18 యోహాను సువార్త 1:18 ఎవడనో ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరచను. అంటే దేవుడు ఎలా ఉంటాడు, ఆయన ఏం చెప్పాడనే విషయాన్ని నేనే మీకు ప్రకటిస్తున్నాను అనే విషయాన్ని యేసుప్రభు మరొక సువార్తమానాన్ని ఇక్కడ తెలియజెప్పడం జరిగింది. ఎవడనో ఎప్పుడైనానో దేవుని చూడలేదు, ఎవడనో ఎప్పుడైనానో దేవుడిని చూడలేనాడు. అంత పెద్ద నాయకుడు, దేవుని ఇంటి మీద నమ్మకమైన కలిగిన వాడు, 6,40,000 అరణ్యంలో సంఘం కలిగినటువంటి మోషే గారు దేవుణ్ణి చూస్తాను అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నన్ను చూడడం పెద్ద కష్టమేం కాదు, చూడొచ్చు, కానీ ఇక్కడ సమస్య ఉంది అన్నాడు. ఏంటో సమస్య? నన్ను చూస్తూ చచ్చిపోతావు, అదే సమస్య అన్నాడు.
మోషే ఎంత పెద్ద నాయకుడండి. ఒంటి చేత్తో ఇశ్రాయేల్ జనాంగాన్ని దేవుడిచ్చిన అధికారంతో ఈజీగా నడిపించేశాడు ఆయన. ఈయన అడిగాడు, మరి రోజు నీ మాట వింటున్నాను కదా ఒకసారి అంటే, అక్కడ మాట్లాడేది కూడాను దేవుడు కాదు, దూత, దేవదూతే అలంకరణగా చెప్పాడు అక్కడ. ఇప్పుడు యేసు ప్రభు సాక్ష్యం కంటే భూమి మీద ఇంకే సాక్ష్యం చెల్దాం. ఆయన డైరెక్ట్ చెప్తాడు, ఎప్పుడైనా చూడలేదని. అక్కడ మాట్లాడిన దేవదూత, వీలైతే దాని గురించి మరొక వీడియో ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈయన చూస్తాను అని నిన్ను అడిగాడు. అడిగితే చూడడం పెద్ద అది సమస్య ఏం కాదు, కానీ చూడడం వల్ల నీకే సమస్య. ఏంటయ్యా సమస్య? నువ్వు చచ్చిపోతావు అన్నాడు. మరి ఈరోజు అందరూ చూసాము నేరుగా అంటున్నారు, మరి అందరూ చచ్చిపోవాలా అంటే దేవుడు అబద్ధికుడా ఏంటి? మరి అలా చేశారు. సువార్త ఏం చెప్పాడో ఆ సువార్తకు లోబడాలి తప్ప, చెప్పని సువార్త దేవుడు చెప్పాడు కూడా దేవుని కుటుంబానికి వ్యతిరేకించి మాట్లాడడం, దైవ ఆజ్ఞకి, దైవ శాస్త్రానికి, పరిశుద్ధాత్మకు ధిక్కరించి మాట్లాడడం. ఇక్కడ చెప్తున్న సువార్త ఏంటినా, ఎవడనో ఎప్పుడైనానో దేవుడు చూడలేదు, తండ్రి రొమ్మను అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచాడు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి బయలుపరిచాడు. ఎలా బయలుపరిచాడు? ఇందులో మనం యోహాను సువార్త 4:23-24 దేవుడు ఆత్మని చెప్పాడు. దేవుడిని ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్పాడు. దేవుడు యథార్థవంతుడు కాబట్టి యథార్థవంతుడిగా పుట్టించిన మిమ్మల్ని యథార్థంగా ఆరాధించాలని చెప్పాడు. అట్టివారే కొనుక్కొని చెప్పాడు. అలాగే ఆరాధన ఎలా చేయాలో ప్రభువు యేసుక్రీస్తు నేర్పించాడు. కాబట్టి యేసుప్రభు సువార్త మొదటగా అసలు ఏం చెప్పాడో తెలియాలి. ఈరోజు యేసుక్రీస్తు చెప్పిన సువార్త ఒకడికి కూడా తెలియదు. తెలియని వారు తెలుసు అనుకోని ఒక భ్రమలో ఉన్నారు. ఇప్పుడు మార్కు సువార్త చూద్దాం. అందుకే సువార్త పత్రికలు చదవాలి. సువార్త పత్రికలు చదివితే మనకు అర్థమవుతుంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 19 నుండి చదువుదాము. అది వాని హృదయంలో ప్రవేశింపగా 18 చదువుదాం. ఆయన వారితో ఇట్లా నేను, మీరును ఎంత అవివేకులై ఉన్నారా, వెలుపల నుండి మనుషులు లోపలికి పోవునది ఏదియు వాడిని అపవిత్రపరచ చేయజాలదు అని మీరు గ్రహింపుకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపగా కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడిన ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుషుల లోపల నుండి బయట వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయం నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, దేవదోషరయు, అహంభావమును, అవివేకులు వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పారు. అపోస్తులైనటువంటి 12 మంది అపోస్తులకి ప్రభువు యేసుక్రీస్తు ప్రకటించిన సువార్తని అలా గ్రంథస్థం చేసి చెప్తున్నారు. ఏమని చెప్పాడు? ఒక మనిషి అపవిత్ర అవ్వడానికి, ఒక వ్యక్తి పాపం చేయకుండా ఉండడానికి ఇవి ఒక మనుషుల్లో ఉండకూడదు. తినేది దొడ్డికి వెళ్తే బయటకు వచ్చేస్తుంది. అది లోపల ఉన్న మంచి ఆహారం అంత ఉంచి చెడులు బయటకు వచ్చేస్తుంది. కానీ హృదయంలో నుండి ఏదైతే వస్తుందో ఇవన్నీ కూడా, ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుషులు అపవిత్రపరిచాడు చెప్పాను అన్నాడు. అంటే ఒక మనిషి అపవిత్ర అవడానికి కారణాలు అనే విషయాన్ని చెప్పాడు. ఈ రోజుల్లో చెప్పే సువార్తలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు సువార్త వింటున్నారు, ఏదో వినేశారు, పనికి మన సువార్త వినేశారు. ఆ పనికి మన సువార్త వినేసి ఈ వ్యక్తి తండ్రి కుమార పరిశుద్ధ బాధ్యత పొందేశాడు. ఇచ్చోడికి తెలియదు యేసుప్రభు సువార్త ఏంటో,
విన్నోడికి తెలియదు. ఏవో రోగాలో రొస్ట్లో ఆ సువార్త విన్నాడు, నమ్మేశాడు. ఈ సువార్త విని మారు మనసు పొందాలి తప్ప భౌతికమైన సువార్త విని మారు మనసు పొందినాడు ఆడ రక్షింపడినట్టు కాదు. దేవుడు ఆ వ్యక్తుల్ని అంగీకరించడం, క్రీస్తు సువార్తకు లోబడాలి. క్రీస్తు చెప్పే సువార్తను అంగీకరించాలి. అది బైబిల్ థియాలజీ. యోహాను సువార్త 8వ అధ్యాయం మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 5వ వచనం చూస్తే, అట్టి వారిని రాళ్ళు రువి చంపాలని ధర్మశాస్త్రం మోషే మనకు ఆజ్ఞాపించిన కదా, ఆయన నువ్వేమి చెప్పుచున్నావని అడిగిరి. ఆయన మీ మీద నేరము మోపాలనని ఆయన శోధించేలాగా అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలుతో ఏమేమో రాయిచుండాడు. వారు ఆయన పట్టువదలుగా అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదటి మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండాడు. ఇక్కడ ఇశ్రాయేలుకి ఒక ఆచారం ఉంది. ఏంటంటే, ఎవరైనా వ్యభిచారంలో పట్టబడితే వ్యభిచారంలో పట్టబడిన వారిని ఇద్దరిని కూడా రాళ్ళతో కూడా చంపేయాలి. ఇక్కడ విషయం ఏంటి? వ్యభిచారము చేస్తున్నటువంటి స్త్రీని రోడ్డు మీద తెచ్చి రాళ్ళతో కొట్టే చంపడానికి చూశారు. కానీ వ్యభిచారంలో పట్టబడిన పురుషులు వదిలేసి నేరం చేసి ఇద్దరికి శిక్ష వేయాలి అని ఒకడికే వేద్దామని చెప్పి ఈమె తీసుకొచ్చి ఈయన అడుగుతున్నారు. అప్పుడు ఏమన్నాడంటే, మోసే చెప్పింది కరెక్టే, రాళ్ళతో కూడా చంపమన్నాడు. కానీ ఆడేడి? సరే ఆయన వదిలేశారు. ఒక పని చేయండి, మీరు కూడా పాపం చేయలేనివాడు ఎవడుంటే ఆయన చంపేయండి అని అన్నాడు. అంటే ఒక వ్యక్తి పాపము చెయ్యని వ్యక్తే ఒక వ్యక్తికి జడ్జిమెంట్ ఇవ్వాలి. పాపములు పెట్టుకొని నేను మంచోడు కాదు, ఎదురుని నీ మంచోడు కాదు అనకూడదు. అందుకే అన్నాడు, నీ కంట్లో ఉన్న దూరం నంచుకుని నీ సహోదరులు ఉన్న దూరాన్ని ఎందుకు నిలుచుతున్నావు అంటాడు. కాబట్టి మనలో పాపం పెట్టుకొని ఇతరులకి సలహాలు ఇవ్వకూడదు. ఈరోజు వ్యక్తులు తప్పు చేస్తుంటే ఇతరుడికి సలహాలు ఇస్తూ ఉంటారు. యేసుప్రభు ప్రకటించిన సువార్త ఏంటంటే, నువ్వు నీతిమంతుడు అయితే ఆ నీతి తప్పితే నువ్వు ఒక దెబ్బ కొట్టు. నీలో నీతి లేదు, ఎదుటిలో లోపాలు చూపించు అనే విషయాన్ని ఇక్కడ సువార్త ప్రకటించింది. అలాగే ద్వితోపదేశ కాండము 4వ అధ్యాయంలో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చెప్తున్నది. ద్వితోపదేశ కాండము 4వ అధ్యాయం 15 నుండి 20 వచనాలు. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు అన్నాడు. అంటే ఇక్కడ గమనించండి, హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపం చూడలేదు అన్నాడు. అంటే ఇశ్రాయేలు యేసుక్రీస్తు యొక్క క్షమించండి ఇశ్రాయేలు ప్రజలు లేదా మోషే గారు అగ్నిజ్వాలలో మాట్లాడుతున్నప్పుడు దూత మాట వినమన్నారు తప్ప ఆయన స్వరూపం చూడలేదు అని మోషే గారు ద్వితోపదేశ కాండం రాస్తూ ఉన్నాడు. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపుడు చూడలేదు, ఆయన రూపాన్ని ఎవడు చూడలేదు, నేను చూడలేదు అన్నాడు. కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న అన్నాడు. కాబట్టి దేవుని స్వరూపంలో చూడండి. మీరు భూలోకములో ఉన్నటువంటి ఏ ప్రతిమను కూడాను చేసుకొని ఇది దేవుని రూపము అని పేరు పెట్టద్దు అని మోషే వార్నింగ్ ఇస్తున్నాడు. కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను
భూమి క్రిందనున్న నీళ్ళ యందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను కానీ మగ ప్రతిమను కానీ, ఏ స్వరూపమును కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండానట్లును, ఆకాశం వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూసి మరల కొల్పబడి నీ దేవుడు యెహోవా సూర్యాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లును మీరు బహుగా జాగ్రత్త పడుడి అన్నాడు. అలాగే 20లో యెహోవా మిమ్మల్ని చేపట్టి నేడునట్లును మీరు తనకు స్వకీయ జన్మగా నుండుటకై ఐగుప్తు దేశం నుండి ఆ ఇనుప కొలువులో మిమ్మల్ని రప్పించిన అన్నాడు. అంటే ఏ రూపము చేసుకోవద్దు, దేవునికి స్వరూపము మీరు చూడలేదు కాబట్టి చేసుకోకూడదని. ఆల్రెడీ వీళ్ళు ఒక దూడను తీసుకొచ్చి ఇది యెహోవా అని ఒక రూపాన్ని చేసుకున్నారు. దేవునికి కోపం వచ్చింది. దాని తర్వాత ఏం జరిగింది అనేది మీకు తెలుసు. ఈరోజు కూడాను తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుని చెప్పేసి ఆయన ద్వారా అనేకమైనటువంటి ఒక ఫోటోలను క్రియేట్ చేసేసి, ఒక సిలువలు క్రియేట్ చేసేసి ఆ ప్రతిమలు చేసుకుంటా ఉన్నారు. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కూడాను అపోస్తలుడైన పౌలుకి చెప్పాడు ఈ మాట. దేవుణ్ణి ఎందుకు ఒక వ్యక్తి చూడలేడు అనే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తలుడికి చెప్పాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు మనం ఎందుకు దేవుణ్ణి చూడలేమనే విషయాన్ని. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూస్తే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు అన్నాడు. సమీపింపరాని అంటే మానవులు చేరుకోలేనటువంటి లోకం, మానవ జాతి చేరుకునేటువంటి ప్రదేశం. సమీపింపరాని తేజస్సు అంటే మానవులు చేరుకునే ప్రదేశంలో ఉండడమే కాకుండా ఈ సూర్యుడి కంటే 1000 రెట్లు అధికంగా తేజోమయుడై ఉన్నాడు అన్నాడు. తేజస్సు కలిగిన వాడు అన్నాడు. ఆయన మాత్రమే వసించుతూ అమరుడు అన్నాడు. అమరుడు అంటే చావు పుట్టుక లేనివాడు అన్నాడు. అమరుడై ఉన్నాడు. మనుషులలో ఎవడనూ ఆయనను చూడలేదు అన్నాడు. మళ్ళీ ఇక్కడ మనుషులలో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు, చూడడానికి అవకాశమే లేదు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండగాక ఆమె. ఆయన ఎందుకు చేరలేము అని అంటే ఆయన సమీపంగా అంటే దగ్గరలో లేడు, చాలా దూరంగా ఉన్నాడు. ఉండి ఈయన ఎలా ఉన్నాడు అంటే సూర్యుడి కంటే 1000 రెట్లు తేజమై ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే అమరుడై ఉన్నాడు, అంటే చావు పుట్టుక లేనివాడై ఉండి వసిస్తున్నాడు అన్నాడు. 4వది ఎవడు చూడలేడు. ఎందుకు చూడలేడు అంటే చూడనేరడు, చూసి చచ్చిపోతాడు ఆ వెలుగుని. యేసుక్రీస్తుని ఒక వెలుగుగా కనబడితేనే పౌలు గుడ్డోడు అయిపోయాడు చూడలేక. తండ్రి అయిన దేవుడు లోకంలోకి రాడు కాబట్టి ఆనాడు ఇశ్రాయేలుకు కూడా సువార్త మోషే ద్వారా ఏం చెప్పాడంటే ఆయన స్వరము వినలేదు, దేవదూతలే మాట్లాడింది, ఆయన స్వరూపం ఎవరికి కనబడలేదు అన్నాడు. ఎందుకు కనబడలేదనే విషయాన్ని అపోస్తలుల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటించారు. ఏమని ప్రకటించాడు యేసు ప్రభు? దేవుడు అమరుడు, సమీపింపరా అంటే దగ్గరలో లేడు, ఆయన చాలా దూరంలో ఉంటాడు, ఆయన గొప్ప వెలుగై ఉన్నాడు అన్న సంగతి ఇక్కడ తీసుకొచ్చాడు. అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-3 చూద్దాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు అన్నాడు. ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి లేఖ రాస్తూ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని? ఇదిగో క్రీస్తు దేవుడు కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఈయన ఒక్కరే కాదు, వేరువేరుగా ఉన్నారు. తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు అనే సంగతి వివరించాడు. రెండవదిగా అలా నమ్మితే మీరు పైనున్న వాటినే వెతకుడి,
భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకున్నాడు అన్నాడు. అంటే పైనున్న వాటి మీద ఎందుకు మనసు పెట్టమన్నాడు? మనం పైనున్న వారము, పైలోకం నుండి వచ్చిన వారము భూలోకానికి. ఇది కేవలం ఒక టెంపరవరీ ప్లేస్. కాబట్టి అక్కడికి ఎలా చేరాలి? అక్కడ చేరాలి అంటే ఏ విధంగా జీవించాలి, ఎలా మన బతుకులో జీవితం ఇక్కడ క్రీస్తు పోలు మార్చుకోవాలి అన్న ఆలోచన కలిగి అని చెప్పాడు. అలాగే ఎలాగనగా మీరు మృతి పొందితే మీ జీవం క్రీస్తు కూడా దేవుని దాచబడి ఉంది అన్నాడు. ఇది ఈ వాగ్దానం కొరకు కనిపెట్టండి అనే విషయం చెప్పాడు. ఈరోజు యేసుక్రీస్తుని సువార్త విన్నామని చెప్పి అందరూ భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టారు. ఏమి తిందమో ఏమి త్రాగుదమో అనే విషయం మీద ఆలోచన కలిగి ఉన్నారు తప్ప ఒకడు కూడా పైన వాటిని వెతికే పరిస్థితి ఒకడు కూడా కనపడదు. ఈరోజు చెప్పి అబద్ధ బోధకులు కూడాను ఏం చెప్తారంటే, మీరు దేవుడు మీకు అన్నీ ఉంచాడు, మీకు అన్నీ ఇచ్చేస్తాడని చెప్తాడు. లేదు లేదు, అవేమి ఇవ్వడు. అలాంటి కథలు ఏమి నమ్మకండి, అబద్ధాలు అవి. క్రైస్తవుడిని దేవుడు క్రైస్తవుడిగా మనం మార్చింది, క్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరించమని చెప్పింది. క్రీస్తు సువార్తకు లోబడమనేది ఎందుకు చెప్పాడని అంటే, ఆ సువార్తకు లోబడితే తప్ప ఏ వ్యక్తి రక్షణ రాదు. రక్షణ లేనిదే ఆ వ్యక్తి నిశ్చత్తులకు చేరటం. దీని మీద ఒక క్లారిటీ ఉండాలి. అలాగే ఇంకో సువార్త కూడా యేసు ప్రభు చెప్పాడు. ఆ ఏం సువార్త అంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18-19 వచనాలు. ఈ గ్రంథం అందున్న ప్రవచన వాక్యములు విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనానో వీటితో మరి ఏదైనానో కలిపిన యెడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వారి మీద కలుగజేయను అన్నాడు. ఈ గ్రంథాన్ని దేవుడు మాటలు నేను తీసుకొచ్చాను. ఆ మాటలు అపోస్తలులు గ్రంథస్థం చేశారు కనుక ఈ మాటల్లో ఎవడైనా కలిపితే దేవుడు, నేను కాదు అన్నాడు. మళ్ళీ ఇక్కడ దేవుడు వారికి తెగుళ్ళు కలుగుజేయను అన్నాడు. అలాగే 19లో ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథం అందున్న వాక్యములు ఏదైనా తీసివేసి వల్ల దేవుడి గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయను అన్నాడు. మళ్ళీ ఇక్కడ నేను కాదు, దేవుడే వాడు కలిపిన రెండో తీసివేసినా అన్నాడు. ఈరోజు బైబిల్ని ఎన్ని కలిపేశారు, ఎన్ని తీసేశారు. క్రిస్మస్ లేదు, శుభ శుక్రవారం లేదు, గుడ్ ఫ్రైడే లేదు, భస్మ బుధవారం లేదు, జనవరి 1 లేదు, సమాధుల పండుగలు లేవు, బొట్లు గాజులు తీయడం లేదు, చావు భోజులు తినొద్దు, పెళ్లి భోజులు తినొద్దని ఒక రెస్ట్రిక్షన్స్ ఏంటి ఇవ్వలేదు. ఇవన్నీ కూడా కలిపేశారు. ఇంటి మీద స్టారు, ఇంట్లో బారు, ఇంట్లో చెట్టు, క్రిస్మస్ తాత, ఇవన్నీ కలిపేశారు. దేవుడు చెప్పని సువార్తకు భిన్నమైన సువార్తని క్రియేట్ చేసి గ్రంథంలో ఉందని అమాయక ప్రజలను మోసం చేస్తూ కబ్బం పట్టుకున్నటువంటి దొంగ బోధకులారా, దొంగ విశ్వాసులారా, దేవుడు ఉగ్రత మీ మీద ఉంది. నిత్య నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు మీరు అంతా కూడా. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకటించిన సువార్త, తండ్రి అయిన దేవుడు తన కుమారుడు ద్వారా ఇవ్వని వర్తమానము. ఆ వర్తమానాన్ని మీరు ఎలా రాసేశారు? ఎన్ని విషయాలు చెప్పాడు దేవుడు. అలాగే 5వ అధ్యాయం 39లో చెప్పాడు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయం 39లో లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించున్నారు, అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నాం అన్నాడు. లేఖనం అంటే క్రీస్తు. ప్రవక్తల గ్రంథాలు చదివితే మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు గురించి రాశారు వాళ్ళు. లేఖనాన్ని ఎవడో పరిశోధించడు. పరిశోధిస్తే తప్ప ఎవడికి నిత్యం రాదు అన్న సంగతి యేసు చెప్పాడు. కాబట్టి ఈరోజు చాలామంది భిన్న సువార్త ప్రకటిస్తూ, వ్యక్తులు చెప్పిన సువార్తకు లోబడుతూ, సంస్థలు చెప్పినటువంటి సువార్తకు లోబడుతూ వారి కుటుంబాలు నిత్య నరకానికి దగ్గరగా ఉన్నారు.
ఇప్పటికైనా మారు మనసు పొంది పరిశోధించండి, సత్యం తెలుసుకోండి. యేసుక్రీస్తు ప్రకటించిన సువార్త ఏంటి, మనుషులు ప్రకటిస్తున్న సువార్తలు ఏంటి, అపవాది క్రియేట్ చేసిన వ్యక్తుల ద్వారా ప్రకటిస్తున్న సువార్త ఏంటి